హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. దిస్ ఈజ్ జగిత్యాల్ పిల్లా లవ్లీ. మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసి తిరుమలలోని శ్రీ జపాలి హనుమాన్ టెంపుల్. అక్కడ వచ్చేసి చూడండి, లొకేషన్ చాలా బాగుంటుంది. ఇదైతే తిరుమల మెయిన్ టెంపుల్ నుంచి 6-7 కిలోమీటర్స్ వెళ్ళాలి. అక్కడ వెహికల్స్ అయితే ఈ జపాలికి అయితే సపరేట్ తీసుకొని వెళ్ళాలి. అంటే పైన లొకేషన్స్కి అన్నిట్లకి వెహికల్స్ అయితే ఉంటాయి, కానీ జపాలికి మాత్రం సపరేట్ తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ వెయిటింగ్ టైం పడుతుందనా లేదంటే కొంచెం లోపలికి ఉందనా తెలియదు, కానీ ఓన్లీ జపాలికి మాత్రం సపరేట్ వెహికల్స్ మాట్లాడుకొని వెళ్ళాలి. అక్కడ వరకు అయితే బస్సులు అవి వెళ్తాయి, కానీ చాలా తక్కువ. పైన శ్రీవారి పాదాలు, చక్రతీర్థం, ఏకశిలా తోరణం, పాప వినాశనం, ఆకాశగంగ, అక్కడి వరకు అయితే మాత్రం ఒకే ట్రిప్లో తీసుకెళ్తారు. అంటే ఒకే వెహికల్ ఒకే టైంలో తీసుకొని అయితే వెళ్తారు. కానీ జపాలి అంటే మాత్రం సపరేట్గా వెళ్ళాలి అంటారు. ఛార్జ్ కూడా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి అయితే కోనేరు అండి. లవ్లీ అయితే కోనేరు చాలా ఎగ్జైటింగ్గా చూస్తుంది. ఎందుకంటే కోనేరులో ఆమె ఇన్స్టాగ్రామ్లో వీడియోస్లో పాములు కనిపించాయంట. సో అక్కడ కోనేరులో పాములు ఏమైనా కనిపిస్తాయేమో అని చెప్పేసి అయితే చూస్తూ ఉంది. ఆ కోనేరు చూసాకైతే దర్శనానికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకొని అయితే వచ్చాము. ఆ దర్శనం చేసుకునేటప్పుడు అక్కడ గుళ్ళో అయితే అర్చకులు ఉంటారు కదా, వాళ్ళు 10 రూపీస్ ఇస్తే హనుమాన్ రక్ష అని ఒకటైతే రక్ష కడతారు. ఆ రక్ష చాలా పవర్ఫుల్ అండి. ఎవరు వెళ్ళినా కానీ ఆ రక్షను అయితే తీసుకొని కట్టుకోండి. అక్కడ వచ్చేసి ఆ చెట్టుకి కాయిన్స్ పెట్టి కోరిక కోరుకుంటారు. సో కోరిక కోరుకుంటే అది నెరవేరితే అక్కడ అతుక్కుంటుందని అలా అయితే నమ్ముతారు. నాకు కూడా ఆ చెట్టు అంటే దాని పరంగానైతే నాకు ఏం తెలియదు. సో అక్కడ అది హనుమాన్ టెంపుల్ కాబట్టి అది కూడా ఆ హనుమాన్కి సంబంధించింది అని అయితే అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తేనైతే ఏమంటారు అని అయితే కామెంట్ చేయండి. తర్వాత అయితే దర్శనం అయిపోయాక బయటకు వచ్చి అయితే ఫొటోస్ దిగాము కొన్ని. తను ఇన్స్టాగ్రామ్ రీల్ ఏదో చేయాలనుకొని చేయనికైతే ట్రై చేసింది. అది ఇంకా మరి ఏం చేస్తుందో నాకైతే తెలియదు ఫ్రెండ్స్. అక్కడ వాటర్ అయితే చాలా ఇట్లా పాలలాగా ఉంటాయి అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో చూసిందంట. సో దానికోసం అయితే అలా మీకు చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే ఎలా వైట్గా ఉన్నాయో సేమ్ పాలలానే ఉన్నాయి. మీరు క్లారిటీగా చూడండి, వీడియోలో మళ్ళీ చూపిస్తుంది. సేమ్ పాలలా వస్తున్నాయి. కానీ కొందరు ఏమంటున్నారు అంటే ఆ పైకి వచ్చే ప్రెజర్ వల్ల లేదంటే ఏదో ఏదో చెప్తున్నారు. అక్కడ ఏదో ఒక సైన్స్ పరంగా అయితే ఏదో ఒకటి ఉంటుంది, మనకైతే తెలియదు కదా ఫ్రెండ్స్. కాకపోతే అక్కడ నుంచి వెళ్ళి వే అయితే చాలా బాగుంటుంది. మ్యాక్సిమం 2 కిలోమీటర్స్ లోపలికి రావాలి. మెయిన్ ఎంట్రన్స్ నుండి మొత్తం మెట్లు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, తిరుమలలో ర్యాపిడో ఉంటుంది. అది చాలా మందికి తెలియదు. ర్యాపిడోలో బైక్ బుక్ చేసుకొని వచ్చి అక్కడ టెంపుల్ దగ్గర వరకు, అంటే టెంపుల్కి కొంచెం డిస్టెన్స్ వరకు అయితే కింద నుంచి వెళ్ళి మట్టి రోడ్ ఉంటుంది, ఆ వే నుంచి వెళ్ళి అయితే రావచ్చు. చాలామంది అయితే వెహికల్స్ మాట్లాడుకొని అక్కడికి వచ్చేసి వెహికల్ అక్కడ పెట్టేసుకొని మెట్ల మార్గం నుంచి వెళ్ళి వస్తారు. ఈ మెట్ల మార్గంలో అయితే చాలా స్నాక్స్, ఫ్రూట్స్ అవి అయితే ఉంటాయి మన ఎనర్జీ కోసం. ఇంకా టెంపుల్ దగ్గర వచ్చేసి కూడా కూల్ డ్రింక్స్, ఫ్రూట్స్ అవి షాప్స్ అయితే అంటే తక్కువ, అంత లోపలికైనా కూడా పర్లేదు బాగానే ఉంటాయి. వచ్చేటప్పుడైతే ఏదో ఎగ్జైటింగ్, అంటే కొంచెం కాళ్ళు నొస్తాయి, కాకపోతే ఎగ్జైటింగ్ వస్తాం కాబట్టి అంత అయితే మనం బాగా దూరం నడిచాము అనేది అయితే ఏం ఏర్పడదు. ఇంకా రిటర్న్లో అయితే చెట్లు, అక్కడ ఒక రకమైన అంటే ఉడతలు వేరే డిఫరెంట్గా ఉంటాయి కదా, వాటిని చూసుకుంటూ లొకేషన్స్ చూసుకుంటూ వస్తూ ఉంటానైతే అంటే మనం నడిచింది 2 కిలోమీటర్స్ ఉందా అనేది అయితే మనకైతే అనిపించదు. మొత్తం చాలా చాలా పెద్ద చెట్లు ఉంటాయి. మ్యాక్సిమం అక్కడ ఉన్నాయన్నీ యూకలిప్టస్, మ్యాంగోస్, ఈ చెట్లే ఉన్నాయి. యూకలిప్టస్ అంటే తెలుగులో ఏమంటారో నాకైతే తెలియదు. కానీ అక్కడ కనిపించే చెట్లన్నీ యూకలిప్టస్ చెట్లు. ఇంకా వెదురు చెట్లు కూడా ఉన్నాయి. ఇదైతే మనం కిందికి వెళ్తున్నామండి దర్శనం అయిపోయాక. ఇంకొకటి ఏంటంటే, దర్శనంకి వెళ్ళేటప్పుడు అయితే నేను వీడియో తీయలేదు. వరాహస్వామి దర్శనం చేసుకోవాలని అయితే చెప్పారు. సో నేనైతే 10 టైమ్స్ వెళ్ళాను, 10 టైమ్స్ దర్శనం చేసుకున్నాను. ఈసారి ఏంటంటే చాలా క్రౌడ్ ఉంది, సో దానివల్ల దర్శనం చేసుకోలేకపోయాను. రావాలి అని అనుకున్నాను. కాకపోతే ఎప్పుడో ఒకసారి వెళ్ళే వాళ్ళు మాత్రం కన్ఫర్మ్గా శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం,
ఆకాశగంగా, పాప వినాశనం, అక్కడ ఇంకొకటి ఏంటంటే వేణుగోపాల స్వామి గుడి ఉంటుంది. అదే వేలో ఈ జపాలి కూడా ఉంటుంది. ఇవన్నీ దర్శనం చేసుకొని అయితే రావాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రిటర్న్లో వే చాలా బాగుంటుంది. లొకేషన్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అంటే వే అని కాదు, మొత్తం చుట్టూ కొండలు, చెట్లు, ఇట్లా లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. అక్కడ ఏంటంటే ఇంకా మేము వెళ్ళేటప్పుడు రోడ్డు కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతున్నది. సో బెటర్ దెన్ నేనైతే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అన్నీ కవర్ చేయాలి అని అయితే అనుకుంటున్నాను. సో అంతా ఆ శ్రీవారి దయ. శ్రీవారి దయ ఉంటేనే అన్ని దర్శనం చేసుకోగలుగుతాం, అన్నీ చూడగలుగుతాం. సో నాకైతే శ్రీవారి దయ ఉంది. ఇంకొక 1 మంత్ తర్వాత అయితే నేను మళ్ళీ వెళ్తాను. అప్పుడు ప్రతిదీ 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 క్యాప్చర్ చేసి మీ ముందుకైతే తీసుకొస్తాను, వివరంగా చెప్తాను. ఎందుకంటే నేను చాలాసార్లు వెళ్ళాను. సో ఆల్మోస్ట్ నాకు అంతా తెలిసే ఉంటుంది. కాకపోతే ఎప్పుడు ఏంటంటే ఈ వీడియో తీయడం అనేది మాత్రం చేయలేదు. కానీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎలా వెళ్ళాలి అనేది ప్రతిదీ వీడియో తీసి మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఎప్పటిలాగే ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.